టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశారని ఆరోపించింది. ఫోన్ లిస్టు చేయకుండా తన నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టి దూరం పెట్టాడంటూ ఫిర్యాదులో తెలిపింది. దీనంతటికీ మాల్వి మల్హోత్రా కారణమని తెలిపింది. రాజ్ తరుణ్ వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇక అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించారని, 3 నెలల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది. అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. ఇదిలా ఉంటే లావణ్య వ్యాఖ్యలను రాజ్ తరుణ్ తప్పుపడుతున్నారు. ఆమెకు డ్రగ్స్ అలవాటుందని, ఆ కేసులో జైలుకు కూడా వెళ్లిందని అన్నారు. లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటున్నారు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టి దూరం పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనంతటికీ మాల్వి మల్హోత్రా కారణమంటూ తెలిపింది. రాజ్ తరుణ్ వదిలేకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇక అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించారని, 3 నెలల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది. అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. ఇక ఇదిలా ఉంటే లావణ్య వ్యాఖ్యలను రాజ్ తరుణ్ ఖండించాడు. లావణ్య వేరే వ్యక్తితో రిలేషన్లో ఉందంటూ కూడా రాజ్ తరుణ్ వ్యాఖ్యలు చేశారు. లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించడం జరిగింది. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. అంతేకాకుండా తనకు వేరే వ్యక్తితో సంబంధం ఉంటూ కూడా ఉందని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా లావణ్యను తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. లావణ్య వేరే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉందంటూ కూడా రాజ్ తరుణ్ వ్యాఖ్యానించారు. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఇక దీనిపై హీరో రాజ్ తరుణ్ కూడా స్పందించారు. ఇందులో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఇక అంతేకాకుండా గత రాత్రి తన తల్లి తలకు నూనె పెట్టిందని, ఉదయం నిద్ర లేవగానే ఈ విషయం తెలిసిందని, దాంతో స్నానం కూడా చేయకుండానే వివరణ ఇస్తున్నానని తెలిపారు. ఆ అమ్మాయి తాను మోసం చేశాను అనడంలో నిజం లేదని అన్నారు. అయితే లావణ్యతో తాను రిలేషన్లో ఉన్నది నిజమేనని, 2014 నుంచి
2017 వరకు తాము సంబంధంలో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ మరి ఏ ఇతర సంబంధాలు కానీ లేవని స్పష్టం చేశారు. కానీ లావణ్య తనను బెదిరిస్తూ ఉండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించారని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడటం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా నమోదైందని వివరించారు. ఆ డ్రగ్స్ కేసు కూడా నేను పెట్టించానని ఆమె ఆరోపించిందని, మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను కూడా నేను సేకరించానంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. అతడి పేరు మస్తాన్ సాయి అని, లావణ్యను చావగొట్టాడు, అతడిపై కేసు పెట్టి మళ్ళీ అతడితోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక అది కూడా నా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆమె అలవాట్లు, చేసే పనులు, ఆమె బుద్ధి ఏ రకంగానూ సమర్థనీయం కాదని, ఆమెది బ్లాక్మెయిల్ చేసే మెంటాలిటీ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంక అంతేకాకుండా ఇక తాను లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నానని చెప్పడం పచ్చి అబద్ధమని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన నిజం ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అని వెల్లడించారు రాజ్ తరుణ్. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవచ్చేమో కానీ ఇప్పటి వరకు అయితే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓసారి తన పుట్టినరోజుకి ఇంటి పట్టునే ఉండి సెలబ్రేట్ చేసుకుందామంటే లావణ్య తన ఫ్రెండ్స్ కలిసి గోల భరించలేక తాను గోవా తీసుకువెళ్ళవలసి వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. అక్కడ వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారని, కానీ తనకు అలవాటు లేదని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. ఇక తను మొదట్లో షార్ట్ ఫిలిం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు లావణ్య తనకు పరిచయం అయిందని, అప్పట్లో తనకు చాలా సహాయం చేసిందని రాజ్ తరుణ్ చెప్పారు. మొదట్లో లావణ్య చాలా మంచి అమ్మాయిని, తనకు చాలా సాయపడిందని, ఆ కృతజ్ఞతా భావంతోనే ఆమె ఎన్ని చేసినా భరించారని తెలిపారు. క్రమంగా ఆమెకు చెత్త స్నేహితులు ఏర్పడ్డారని, అప్పుడే ఆమె నుంచి విడిపోదామని భావించారని, కానీ ఆమె ప్రతిదానికి మీడియా ఎదుటకు వెళ్తాను, కంప్లైంట్ చేస్తానని బెదిరించేదని వివరించారు. ఇక కొత్త హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు తనకు లింక్ పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలపైన రాజ్ తరుణ్ బదిలిచ్చారు. మాల్వి మల్హోత్రాకు తనకు చాలా మంచి ఫ్రెండ్స్ అంటూ ఆమెకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఇందులో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అని స్పష్టం చేశారు. గత రాత్రి తన తల్లి తలకు నూనె పెట్టిందని, ఉదయం నిద్రలేవగానే ఈ విషయం తెలిసిందని, దాంతో స్నానం కూడా చేయకుండా వివరణ ఇస్తున్నా అని తెలిపారు. ఆ అమ్మాయి తాను మోసం చేశాను అనడంలో నిజం లేదని అన్నారు. అయితే లావణ్యతో తాను రిలేషన్లో ఉన్నది మాత్రం నిజమేనని, అది 2014 నుంచి 2017 వరకు మాత్రమే తాము సంబంధంలో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కానీ లావణ్య తనను బెదిరిస్తూ ఉండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించారని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా ఉందని రాజ్ తరుణ్ వివరించారు.
ఆ డ్రగ్స్ కేసు కూడా నేనే పెట్టించానని ఆమె ఆరోపించింది. మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ విషయంలో కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ను కూడా నేను సేకరించాను అని చెప్పుకొచ్చారు హీరో రాజ్ తరుణ్. ఇక అతడి పేరు మస్తాన్ సాయి అని, లావణ్యను చావుగొట్టాడని, అతడిపై కేసు పెట్టి మళ్ళీ అతడితోనే ఉంటుందని, అది కూడా నా ఇంట్లో నేను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆమె అలవాట్లు, చేసే పనులు, బుద్ధి ఏ రకంగానూ సమర్థనీయం కాదని, ఆమె బ్లాక్మెయిల్ చేసే మెంటాలిటీ అని వివరించారు రాజ్ తరుణ్. ఇక తాను లావణ్యను గుడిలో పెళ్లి చేసుకున్నట్లుగా తాను చెప్పుకొస్తుందని, అదంతా పచ్చి అబద్ధం అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన నిజం ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని వివరించారు. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవచ్చేమో కానీ ఇప్పటి వరకు అయితే పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు రాజ్ తరుణ్. ఓసారి తాను పుట్టినరోజు అని ఇంటి పట్టునే ఉండి సెలబ్రేట్ చేసుకుందామంటే లావణ్య తన ఫ్రెండ్స్ గోల భరించలేక వాళ్ళను తానే గోవా తీసుకువెళ్లాల్సి వచ్చిందని రాజ్ తరుణ్ వాపోయారు. అక్కడ వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారని, తాను మాత్రం డ్రగ్స్ జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. తనకి డ్రగ్స్ అలవాటు లేదని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. ఆ విషయంలో నేను కాలర్ ఎగరేసి మరి చెబుతానంటూ చెప్పడం జరిగింది రాజ్ తరుణ్. అంతేకాకుండా తాను మొదట్లో షార్ట్ ఫిలిం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు లావణ్య తనకు పరిచయం అయిందని, అప్పట్లో తనకు చాలా సహాయం చేసిందని రాజ్ తరుణ్ చెప్పారు. మొదట్లో లావణ్య చాలా మంచి అమ్మాయిని, తనకు చాలా సాయపడిందని, ఆ కృతజ్ఞతా భావంతోనే ఆమె ఎన్ని చేసినా భరించా అని తెలిపారు. క్రమంగా ఆమెకు చెత్త స్నేహితులు ఏర్పడ్డారని, అప్పటి నుంచే ఆమె నుంచి విడిపోదామని భావించారని, కానీ ఆమె ప్రతిదానికి మీడియా ఎదుటకు వెళతాను, కంప్లైంట్ చేస్తాను అని బెదిరించేదని వివరించారు రాజ్ తరుణ్. ఇక కొత్త హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు తనకు లింక్ పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలపైన రాజ్ తరుణ్ బదిలిచ్చారు. మాల్వి మల్హోత్రాకు తనకు చాలా మంచి ఫ్రెండ్ మాత్రమే అని వెల్లడించారు. లావణ్య ఎన్ని అబద్ధాలని చెబుతుందని, ఆమె ఏమైనా చెబుతుందని మండిపడ్డారు. మాల్వి మల్హోత్రా సినిమా షూటింగ్లకు హైదరాబాద్కు వస్తే ఆమెకు నేనెందుకు ఆశ్రయం కల్పిస్తాను అంటూ ప్రశ్నించారు రాజ్ తరుణ్. లావణ్యకు తన డబ్బు కావాలి కానీ తాను అక్కర్లేదని, అందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు రాజ్ తరుణ్. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి దూరం పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనంతటికీ మాల్వి మల్హోత్రా కారణమని తెలిపింది. రాజ్ తరుణ్ వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించారని, 3 నెలల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది. అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది లావణ్య.
ఇక ఇదిలా ఉంటే లావణ్య వ్యాఖ్యలను రాజ్ తరుణ్ తప్పుపడుతున్నారు. ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆ కేసులో జైలుకు కూడా వెళ్లిందన్నారు. లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ వ్యాఖ్యానించారు రాజ్ తరుణ్. అంతేకాకుండా లావణ్యకు వేరే వ్యక్తితో పరిచయం ఉందని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ లావణ్యను పెళ్లి చేసుకోనని, అసలు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే మొదటి నుంచి కూడా లేదంటూ చెప్పుకొచ్చారు. రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే, కానీ అది 2014 నుంచి 2017కు మధ్యలోనే ఉందని, ఇప్పుడైతే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. అంతేకాకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కూడా చెప్పుకొచ్చారు. తనకు మల్హోత్రాకు ఉన్న రిలేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే, మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్.